ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వీట్ కార్పొరేట్ సమస్యలని చెప్పేసి ఈ రోజున భారతదేశంలో గత స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా కార్యక్రమాన్ని భారతదేశం జయప్రదంగా ఉద్యమాన్ని ఉరుతెగించినటువంటి రోజు. అదేవిధంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి రాయితీలు ఇస్తూ సామాన్య రైతాంగానికి ఇవ్వవలసినటువంటి రాయితీలు ఇవ్వకుండా బడ్జెట్లో కోట్ల రూపాయలు కేటాయించకుండా రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజున క్విట్ కార్పొరేట్ సంస్థలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వినుకొండలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం విత్తనాల్లో మరి వేల రూపాయలు పెట్టి వాళ్ళ విత్తనాలు మోనోపల్లి ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలకి రాయితీలు ఇస్తున్నారు. అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే ఎరువులు అలాగే సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇవ్వకుండా అనేక రకంగా రైతులను దివాలా చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం నిరసనకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఇవాళ మరి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని రైతాంగానికి బడ్జెట్లో కేటాయించి వారు పండించిన పంట గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ఈ కార్పొరేట్ సంస్థల్ని భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని దివాలా తీపించేటువంటి అంతర్జాతీయ డంకెల ప్రతిపాదనల్ని ప్రపంచ బ్యాంకు షరతుల్ని మొత్తాన్ని కూడా రద్దు చేసేసి వాళ్ళ రైతాంగానికి అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేయబడింది. భవిష్యత్తులో మరిన్ని ఐక్య ఉద్యమాలు జరిపి రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో కాపాడుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నారు. అందులో ప్రారంభంగానే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ వ్యవసాయ రంగానికి వ్యతిరేకమైనటువంటి మరి కార్యక్రమానికి నిరసన తెలియపడడం జరిగింది. భవిష్యత్తులో కూడా చేయబడిన ఉద్యమాల్లో ప్రజలు రైతులు పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 9వ తేదీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రచించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ ఏఐసిసి కార్మిక సంఘం ఒక దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. కార్పొరేట్ సంస్థలకు ఊడిగలు చేస్తూ కార్మిక రంగాన్ని రైతాంగాన్ని కుదేలకు తెచ్చి రైతు సంఘాన్ని అభివృద్ధి చేయకుండా కార్మిక సంఘాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకే పట్టం కడుతూ నిరంకుశ వైఖరితో కార్మికుల్ని రైతుల్ని అట్టడుగు స్థాయి తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో దిష్టిబొమ్మ తగడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమంగా రైతు సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కోట ఆంజనేయులు గారు మాట్లాడతారు.